ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి మీద మరొకసారి వైసీపీ దుష్ప్రచారం. ప్రస్తుతం రాష్ట్రం అంతటా కూడా వర్షాలు పడుతున్నాం, మనందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. అయితే రాజధాని ఈ వర్షాలకి మునిగిపోతుంది, ఇదేం రాజధాని అని చెప్పేసి మరొకసారి వైసీపీ సోషల్ మీడియా కూడా చాలా జోరుగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగానే అమరావతి మునిగిపోతుందా? వాస్తవ పరిస్థితులు ఏంటి? ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. వైసీపీ సోషల్ మీడియా అమరావతిని ఏ విధంగా అయినా సరే రాజధానిగా అనర్హ చేయాలని చెప్పేసి శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే చూసుకుంటే అమరావతి రాజధానికి సంబంధించి గతంలో ఎన్నెన్నో దుష్ప్రచారాలు చేశారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ తెర మీదకి ఏం తీసుకొచ్చారంటే చిన్నపాటి వర్షాలకి అక్కడంతా కూడా మునిగిపోయింది, అక్కడ రాజధాని లేదు, ఏం లేదు, ఇలాంటి ప్రాంతాల్లో రాజధాని నిర్మిస్తే ఏంటి భవిష్యత్తుకు ఉపయోగం చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమంటారు? దురదృష్టం ఏంటంటే అండి, గతంలో రాజకీయ పార్టీలు అధికారం ప్రతిపక్షాలు విధానాల మీద లేకపోతే వాళ్ళు చేసిన అవినీతి మీద ఇలాంటి వాటి మీద విమర్శలు ప్రతి విమర్శలు ఉండి, అసలు ఈ వైసీపీ బ్యాచ్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా దరిద్రం ఏం పట్టుకుందంటే రాష్ట్రానికి వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, వ్యక్తిత్వ హననం, లేకపోతే ప్రాంతాన్ని టార్గెట్ చేయడం, కులాన్ని టార్గెట్ చేయడం, దీని మీద మొదలెట్టారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి పరాకాష్ఠకి వెళ్ళాడు. అంటే అమరావతి అనేటువంటి రేపు పొద్దున వాళ్ళు ముఖ్యమంత్రి అయినా కానీ అమరావతి రాజధాని ఉండాలి కదా. అతను కూడా 3 రాజధానిలో ఒక రాజధాని అమరావతి అంటున్నాడు కదా. ఎవరి మీద కోపం ఎవరి మీద తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే కోపం అనుకో, చంద్రబాబు నాయుడు గారి విధానాలను విమర్శించు, మీరు ఎలాగా ఆయన అరెస్ట్ చేయించారు, ఆయన తప్పు చేసినా చేయకపోయినా అదొక రకం. అంతేగాని ఒక ప్రాంతాన్ని లేకపోతే వైజాగ్ని ఏదో ఉద్ధరిస్తాను, రెండో వాళ్ళు వెర్రెక్కించడం, రాజుగారి పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య చెడ్డది అన్నట్టుగా ఇలా రకరకాలుగా అసలు వాళ్ళు ఒక రకమైన పెర్వర్టెడ్ అలా తయారయ్యారు. వాళ్ళ బ్యాచ్ అంతా ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ అదే మాటలు మాట్లాడుతున్నారు. ఓకే, విశ్లేషకులైనా వాళ్ళ మీడియా అయినా లేకపోతే వాళ్ళ కార్యకర్తలైనా సోషల్ మీడియా అయినా చాలా విచిత్రమైన వాదనలు, పొడో కాస్ట్లని అదని ఇదని. ఇప్పుడు లోకేష్ గారు నీకు నచ్చలేదు, ఆయన పద్ధతి నీకు నచ్చలేదు, డెఫినెట్గా విమర్శించు. వాళ్ళు తప్పు చేస్తే మీరు విమర్శిస్తే మీతో పాటు మేమే విమర్శిస్తాం. వాళ్ళ పార్టీ అధిష్టానాలు ప్రభుత్వం కళ్ళు తెరుచుకుని వాళ్ళు సక్రమ మార్గంలో పెట్టుకుంటారు. అంతేగాని ఒక ప్రాంతం నీకేం ద్రోహం చేసింది? పైగా రాజధాని నీకు ఆత్మగౌరవం, నీ రాష్ట్రం తలకాయ, దాని మీద ఏడుపులు. అంతేకాదండి, ఇప్పుడు వీళ్ళు ఫేక్ ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్యేల పర్సనల్ విషయాల మీద, ప్రాంతాల మీద, వీళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద, పథకాల మీద వీళ్ళ రోదన అక్కసు చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఇప్పుడు నిజంగా ఇప్పుడు 11 బస్సులు ఫ్రీ, మహిళలకి ఫ్రీగా బస్సు అన్నారు. దాని మీద లోటుపాట్లు ఏముంటాయి? నిన్న కదా స్టార్ట్ అయింది. డెఫినెట్గా ఆరంభంలో కొంచెం లోటుపాట్లు ఉంటాయి. కొంతమంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రేమికులు ఉంటారు, స్టాఫ్, వాళ్ళు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు దాచుకోలేరు. ఈ పథకాలు గతకాలు, ఈ గోళ, న్యూసెన్స్, ఈ జనం, ఈ టిక్కెట్లు, కొంత కన్ఫ్యూజ్ ఉంటుంది వాళ్ళకి. ఈ రకరకాలుగా మాట్లాడతారు. అలాంటి బాలారిష్టాలు అంటారు, అవన్నీ ఉంటాయి. ఈ లోపల మళ్ళీ వీళ్ళు కొంతమందిని పోగేసి ఈ బస్సేనా ఆ బస్సుకి లేదా అంటే ఆ బస్సుకి ఉండదు ఈ బస్సుకి ఉండదు, నోరు మూసుకోవాలని చెప్పాలి. కన్విన్స్ చేయకూడదు వాళ్ళని. అర్థమైందా? వాళ్ళు అడిగిన దాన్ని సమాధానం చెప్తుంటే ఓ ప్రశ్నకు సమాధానం చెప్తే ఇంకో ప్రశ్న వేస్తారు. మొదటి ప్రశ్నకి హాజరు బాగుంటే నోరు మూసుకుని పోతాడు. ఇది వాళ్ళ పట్ల అవలంబించాల్సింది వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు నిర్దిష్టమైన నిశ్చితమైన విమర్శ చేస్తే సమాధానం చెప్పాలి. నిరాధార ఆరోపణలో అడ్డగోలు విమర్శలు చేసినప్పుడు అతలు పోవని చెప్పాలి. వీళ్ళు డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అగ్రెసివ్గా పోవాలి. 4 బస్సులు 4 సర్వీసులకే ఉంది సర్వీస్, సో వాట్, 4 ఉంటుంది అంతే, మేము అదే ఇద్దాం అనుకున్నాం అని చెప్పాలి. లేదు మీకు 10 అనుకున్నారు అని వివరణగా వాళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నాలు చర్చలు చేయకూడదు. వైసీపీ వాళ్ళు మాట్లాడితే ఏదన్నా సరే వాళ్ళు కన్విన్స్ చేయకూడదు, అతలపడ్డా అనాలి. అప్పుడు వాళ్ళు దారిలోకి వస్తారు. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా ఏదైనా మాట్లాడుతున్నారు అనుకోండి, విమర్శలు చేస్తున్నారు అనుకో, వాళ్ళు పట్టించుకోకూడదు. ఇప్పుడు అనవసరంగా అనంతపురం ఎమ్మెల్యే ఉన్నాడు, ఈపుకోకుండా ఏదో పెట్టుకుని వాసన చూసుకున్నాడు. పని ఏంటి అతనికి? అతను నేను అనలేదు అంటున్నాడు. అతను వివరణ ఇచ్చుకున్నాడు. పశ్చాత్తాపాన్ని మించిన పరివర్తన ఏం లేదు. కాబట్టి వీళ్ళు కూడా మూసుకుని కూర్చోవాలి, ఇంకెందుకు అనవసరం. ఇప్పుడు అతను తప్పైపోయింది బాబు అన్న తర్వాత ఇంకేం కొట్టేస్తారు వెళ్ళి. సరే ఇప్పుడు సైలెంట్గా ఊరుకుంటాడు. ఓ 3-4 నెలలు పోయిన తర్వాత ఒక్కొక్కరిని ఈ చెట్లు కొట్టేస్తున్నారు ఇంకో, ఎవడొచ్చి కాపాడుతాడు? ఇది మనం ఒక స్టేజ్ దాటిన తర్వాత అతిగా పోకూడదు, తెగిదాకా లాక్కూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాధపడేది ఏంటి? ఎమ్మెల్యేలు ఉన్న పరుగు తీస్తున్నారు కొంతమంది వాళ్ళ ప్రవర్తన వల్ల అని. ఇప్పుడు గుంటూరు ఎమ్మెల్యే మీద ఒక ఆరోపణ వచ్చి, అలాగే ఈ ఎమ్మెల్యే మీద ఈ రకమైన రచ్చ చేసుకుంటున్నాడు. ఇంకొక ఆయన శ్రీకాకుళం నుంచి పాపం ఆయన తప్పు లేకపోయినా ఆయన్ని ఇరిగించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందరూ ఒకే ఘాటుని కట్టాల్సి వస్తుంది. చూసావా? ఇప్పుడు చాలా లోపాలు ఉన్నాయి, అది పట్టుకోవాలి, అది మాట్లాడాలి. కానీ ఇప్పుడు పలానా ఎమ్మెల్యే మట్టితో బేస్తున్నాడో, లేదా పలానా ఎమ్మెల్యే ఇలా చేస్తున్నాడో, ఇదిగో ఇలాగ కొంతమందికి పెరోల్ మీద బెయిల్ అది ఇప్పిస్తున్నారు, వాళ్ళతో రాసలీలలు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ గ్యాంగే కాబట్టి వాళ్ళు మాట్లాడరు దాని గురించి. అవును, వాళ్ళకి మేలు జరుగుతుంది కదా, వాళ్ళకి మేలు జరుగుతుంది, వాళ్ళ గ్యాంగే కదా వాళ్ళు చేసి పని. ఇలాగా ఇప్పుడు ప్రభుత్వం ఉన్న తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇది వరకు ఇంత సూక్ష్మ దృష్టి లేదు ఎవరికైనా.
అంటే మైక్రో లెవెల్లో ఎవరు పరిశీలించేవారు కాదు. ఎవడెవడు పని చేసుకున్నాడు, ఏ సీఎస్ ఉన్నాడో, ఏ ఆఫీసరో, ఎవరి వెనకాల తెర వెనకాల బాగోతాలో ఎవరికి తెలిసి కాదు. ఇప్పుడు ఏం వేసినా కానీ సినిమా కరెక్ట్గా 70mm ఐమాక్స్లో కనపడిపోతుంది. ఎవడ దాయలేడు, ఏదో రూపంలో బయటకు వద్దు. ఎవడో అసంతృప్తి ఉంటుంది, ఆడు బయట పెట్టేస్తున్నాడు, మొత్తం బొమ్మ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మరింత అప్రమత్తంగా, మరింత జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మేము మొదటి నుంచి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నారనుకో, కూటమి ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు కూడా పెట్టుకుని వాళ్ళు ఎవరినైనా సరే నమ్మకస్తుల్ని, పార్టీ అభిమానుల్ని, పార్టీ శ్రేయస్ కోరి వాళ్ళని పెట్టుకోవాలి. సరే ఆడెవడ బాగా దొబ్బతానికి దారి చూపిస్తున్నాడని చెప్పి ఆడు ఎవడన్నా పెట్టుకున్నారనుకో దోలు తీర్చేస్తారు. సరే మన ఎలక్షన్ ముందు ఏదో హెల్ప్ చేయడు కదా అని దగ్గర పెట్టుకున్నారనుకో, ఆడు ఎలక్షన్ అయిపోతే అటే పోతాడు. పార్టీ కార్యకర్తలు కమిటెడ్. ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి పార్టీ పెట్టిన కాడి నుంచి కార్యకర్తగా ఉన్నవాడు నువ్వు ఏం చేసినా పోడాడు. మీరు చీయని ఉమ్మేసినా కానీ పోవట్లేదు. వాడిని లోహుగా చూడకూడదు, వాడిని దగ్గర చేర్చుకోవాలి. వాడు మీకు మేలు చేస్తాడు, మీ రహస్యాలు కాపాడతాడు మీరు తప్పు చేసినా కానీ. అది లేకుండా ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక ఎమ్మెల్యే చేసిన తప్పు ప్రజలకు హాని లేకపోవచ్చు, అది నైతికంగా తప్పు అయి ఉండొచ్చు, కానీ ప్రజలకు అవసరం లేదు. కానీ అది బయట పెట్టాడనుకో ఆయన విలువ పోతుందా? వాళ్ళ కుటుంబం అంతా తలంచుకోవాలా? వాళ్ళ వల్ల అవతల వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడుద్దా? ఇలాంటివన్నీ నీకు ఇప్పుడు కొన్ని వీడియోలు రిలీజ్ అయ్యి ఒకసారి మురళీమోహన్ గారు వాళ్ళు నిరాహార దీక్ష చేస్తే బరువు తగ్గుతాను, అది ఎవడో వీడియో తీసి పెట్టాడు. అది ఎవరు తీసి పెట్టినట్టు? నీ కూడా ఉన్నవాళ్ళే నీకు ఇబ్బంది పెడుతున్నారు కదా. అటువంటి వీడియోలు బయటకు వచ్చినాయి అంటే నీ కూడా ఉన్నవాళ్ళే. అందుకనే కూడా ఉన్నవాళ్ళు మంచి వాళ్ళని పెట్టుకోరా బాబు అని చెప్తున్నాం ఎవరికైనా. అంతేగాని మీకోసం మాట్లాడిన వాళ్ళు, మీకోసం పనిచేసిన వాళ్ళని కాలుతో తన్నేమని కాదు. ఇది ఈ పథకాలైనా దీని అంతటిగా ఒకటే మందు అండి, జిందా తలిస్మాత్ అని ఉంటుంది, సర్వరోగ నివారణ అని. దీని అందరికీ ఏంటంటే వాళ్ళు తీసుకెళ్ళి బట్టలు ఇప్పించి ఈపి సెట్లు కూడా వస్తే దారిలోకి వస్తారు ఎవడన్నా. ఇప్పుడు అనవసరంగా మాట్లాడతారు. ఇప్పుడు కృష్ణానది వరదలు వచ్చేసినాయి, కాలువ కొట్టేసింది, గేటు ఇరిగిపోయింది, పొన్నూరులో ముంచేశారు, ఇలాంటివి మాట్లాడుతున్నారా? ఎక్కడ తీసుకెళ్ళి చూపించని చెప్పి పిడి మన వాళ్ళు ఆగితే దెబ్బ దారిలోకి వస్తారు. ఇది అప్పుడప్పుడు చేయాలి ఆ పని. ఇప్పుడు టీచర్ గారు కూడా మా పిల్లవాడు మారం చేస్తాడనుకో ముందు అయ్యా బాబు అని చెప్తాడు, ఓరు నీ చాక్లెట్ ఇస్తాను బాబు అని చెప్తాడు. వినలేదనుకో పెడిలు మన 2 లాగుతాడు, చెవి మీద వేస్తాడు, ఓ డెప్పగా మొట్టికాయ ఒకటి వేస్తే అప్పుడు దారిలోకి వస్తాడు. అవునా కదా? ఇప్పుడు ఒక్కొక్కసారి హెచ్చరిస్తే కూడా దారిలోకి వస్తారు. ఓ పిల్లోడు ఓ షాపింగ్ మాల్లో ఉంటాడు, వెళ్తారు ఓ కుటుంబం, భార్య భర్తలు చిన్న పిల్లవాడిని తీసుకెళ్తారు. ఆడు ఎప్పుడైతే అలర చేస్తూ ఉంటాడు, నాకు అది కావాలి ఇది కావాలి, పెంట చేస్తాడు. వాళ్ళ అమ్మ బాబు మాట ఏంటో. అప్పుడు నాలటోడు ఆవిడ వెళ్ళి చెవిలో చెప్తాడు, నువ్వు నోరు మూసుకోకపోతే డెప్ప మాడిపోద్దని, దెబ్బకి నోరు మూసుకోవచ్చు. అర్థమైందా? అలా చేయాలి ఈ ప్రభుత్వం. అంటే వీళ్ళకి మనం నేర్పక్కలేదు అనుకో, వాళ్ళు ఏంటంటే ఎవరేమనుకుంటారు అంతా అంటే అలుక్కుమంటే వెలుక్కుమన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఎవడేమనుకుంటాడో, ఏం చేస్తారో, ఏది ఎలా రివర్స్ అవుద్దో ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని విషయాలు అన్నీ తెలుసు అనుకుంటాం కొంతమందికి, వాళ్ళకి ఒకసారి ఏం చేయాలో తోచగా దిక్కు చూస్తూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో అస్సలు ప్రజలు ఇప్పుడున్న మూడ్లో ఈ ప్రభుత్వం ఏం చేసినా వాళ్ళు పట్టుకుని ఎర్రగొట్టేస్తే కూడా ఎవడ అడగడం. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.